నిన్న విజయవాడకి పోయి మీరు అంతా సెక్రటరియట్లో కళ్యాద్రికి వచ్చినట్టున్నారు కదా, ఏం చేశారేంటి? ఏముంటుందండి, ఆఫీసర్ కానీ వర్క్లు అండి మా బాధని మా కష్టాన్ని వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వచ్చి అనాఫీసర్కి వెళ్ళారు, మేము ఆఫీసర్కి వెళ్ళి మా బాధని మా కష్టాన్ని సెక్రటరియట్లోనే చెప్పుకొని వచ్చాం అంతే. మా బాధ మా కష్టాన్ని ఎలా చెప్పాలో ఏం చెప్పాలో మా చిన్న నిర్మాతల బాధని, ఎగ్జిబిటర్ల బాధని, డిస్ట్రిబ్యూటర్ల బాధని అన్నీ విడమర్చి చెప్పుకొని మేము ఎవరు చెప్పుకొచ్చారు, ఎవరికి చెప్పుకొని వచ్చారు? ఇక దాన్ని మనం అన్నీ చెప్పలేం కదండి, కొన్ని అవన్నీ కూడా అవుతాయి, షార్ట్లీ కూడా మీ ముందుకు వస్తాయి కదా, వస్తేప్పుడు చెప్తారు కదా, వస్తేప్పుడు మొత్తం టోటల్గా ఆఫీషియల్గా ఇంకొక 5-6 రోజుల్లో 10 రోజుల్లో 15 రోజుల్లోనే వస్తాయి కదా. వస్తేప్పుడు వాళ్ళ మేమా ఎవరు అంటే వాళ్ళు ఏంటంటే మా చిన్న వాళ్ళందరినీ నోరు కొడదామని వాళ్ళు చూశారు, మేము వాళ్ళని నోరు కొడదామని మేము అనుకోలేదు, చిన్న పెద్ద బాగుండాలని మేము అనుకున్నాం. కానీ పేదవాడు గేటుగాడే ఆగిపోవాలి, చిన్న సినిమా నిర్మాత గేటుగాడే ఆగాలి, మేము కార్పొరేట్ కంపెనీలు వెళ్ళాలి, కార్పొరేట్ వేసుకుంటూ సెల్యూట్ కొట్టుకుంటూ మేము వెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచన. మాకు పెద్దవాడు చిన్నవాడు పేదవాడు చిన్నవాడు అందరూ బాగుండాలని మా ఆలోచన. కనుక అందరూ బాగుండేలా చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచన ఆయనకు ఉంది కాబట్టే మేము డైరెక్ట్గా మేము వెళ్ళగలిగాం, వాళ్ళు అనాఫీషియల్గా వెళ్ళగలిగారు, మేము అఫీషియల్గా వెళ్ళగలిగాం. ఎవరు పేరు నాన్నగారు చేసినా జగన్మోహన్ రెడ్డి అంత ప్రభుత్వం కదా, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన మంత్రివర్గంలో మంత్రి అయినా ఎవరు చేసినా మీరందరూ బాగుండాలనే కదా చేసేది. అంటే ఇక్కడ ఒకటండి, నేను అంటున్నట్టు నా స్టేట్ ఫార్వర్డ్ నాకు అర్థమైంది అంటే అది నానిగారు చెప్పాలి. నానిగారు అక్కడెందుకు మీటింగ్ పెట్టారు, అక్కడెందుకు క్షమాపణ చెప్పారు, ఎందుకంటే అఫీషియల్ మీటింగ్ సెక్రటరీలో జరగాలి, బయట జరగడానికి లేదు నాకు తెలిసి. మరి ఏమైనా అంటే నేను ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఇక్కడ ఛాంబర్ అంటే ఒక అఫీషియల్, కౌన్సిల్ అంటే అఫీషియల్, అన్అఫీషియల్గా వచ్చారు, అది అఫీషియల్ మీటింగ్ అని నానిగారు అన్నారు. అది అఫీషియల్ మీటింగ్ అక్కడ మనం అక్కడ రాకూడదు, అది అఫీషియల్గా వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు అఫీషియల్గా రాలేదు, మా ఎగ్జిబిటర్ తరపున ఎవరు రాలేదు, మా డిస్ట్రిబ్యూటర్ తరపున ఎవరు రాలేదు, మా ప్రొడ్యూసర్ తరపున రాలేదు, వాళ్ళు వచ్చారని చెప్పానండి. మీటింగ్ పెడతాను, జనరల్ బాడీ మీటింగ్ పెడతాను, జనరల్ బాడీ మీటింగ్లో అందరినీ పిలుస్తాను, విజయవాడలోనే నానిగారిని పిలుస్తా. ఇక 6 చెప్పినవన్నీ కరెక్ట్ అండి, మీరు 250 రూపాయలు టికెట్ పెట్టండి, 350 రూపాయలు టికెట్ పెట్టండి, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ అంటే నేను కిందకు తల ఉంచుకుంటా నాన్నగారి దగ్గర. ఈ మొత్తం మమ్మల్ని ఎవరైనా అడిగి వెళ్ళారా, మాకేమైనా సంబంధమా, ఇది ఛాంబర్కి సంబంధం ఉంటే ఛాంబర్ని స్టేట్మెంట్ ఇవ్వమనండి, కౌన్సిల్కి సంబంధం ఉంటే కౌన్సిల్ స్టేట్మెంట్ ఇవ్వమనండి, 6 మేమే పంపించాము అని చెప్పమనండి. సార్ సినిమాలు తీశారు వాళ్ళు వెళ్ళొచ్చు, ఇండివిజువల్గా వెళ్ళకూడదు, ఎవరు ఇండివిజువల్ వాళ్ళది వెళ్ళొచ్చు, కానీ అఫీషియల్గా వాళ్ళు సినిమా ఫీల్డ్ మీద ఇది అబండ వేయకూడదు. మేము అనేది అది మేమంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు యువతగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాలి, ఏమంటే మంచి కార్యక్రమాలు చేస్తారు మనకు బాగానే చేశారని చెప్పాలి. ఆయనకి రాంగ్ ట్రాక్ పట్టించారు, అలాగే మీరు వచ్చి ఇక్కడ రాంగ్ ట్రాక్ పట్టించి మళ్ళీ క్షమాపణ చెప్పారు. అంటే ఇద్దరికి రెండు గవర్నమెంట్కి ఆయనకి గొడవ పెట్టారని నాకు అనిపిస్తుంది, అది తప్పది. వీళ్ళు ఏంటంటే తగిలిన తమాషా చూశారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలు వాళ్ళు, కనుక అది తప్పు, ఆ విధంగా ఉండకూడదు. కనుక వాళ్ళు చేసినవన్నీ లాభి 250 రూపాయల టికెట్ ఏదో కావాలని అడుగుతున్నారు. 250 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు ఇప్పుడు అయిపోయాయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. 100 రూపాయలంది పేద ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి 100 రూపాయల టికెట్ మాత్రమే ఉంటుంది. పెద్దవాళ్ళు 9 మంది హీరోలకి రీజనబుల్ రేటు 2 వారాలు ఇవ్వాల్సిందే కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇస్తారు. ఎవరి మీద ఆయన కక్ష పెట్టుకోడండి, ఇది కథ సుఖాంతం అయితే అవుతుంది అంటారు. ఎస్, ఎవరి మీద కక్ష పెట్టుకోడు గవర్నమెంట్, ఎవరి మీద ఆ కక్ష సాధించే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. కనుక కక్ష పెట్టుకుంటారు అనేది తప్పు. ఎవరి మాటలో అన్నారని చెప్పేసి వాళ్ళు పట్టించుకునేంత అవసరం ఆయనకు లేదండి. ఆయనకు ఉదయం లేస్తే బోల్డ్ పనులు ఉన్నాయి. కనుక ఈ సినిమా గవర్నమెంట్ కోసం, సినిమా ఫీల్డ్ కోసం ఆయన ఆలోచించి ఆచితూచి అడిగేస్తాడు తప్ప ఏదో ఆయన మీద కక్ష పెట్టించుకుంటారనేది అపోహ మాత్రమే. ఆన్లైన్ కానీ అన్నీ కూడా మనకు మంచి కార్యక్రమాలు జరుగుతాయి, మంచిగా జరుగుతుందని మాత్రం కోరుకుంటున్నాను. మీరు అడిగిన మేరకే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు, అంతే, చుట్టేశారు అంతే. 100% మనం అడిగినవే ఇచ్చారు. ఆయన మనం అడిగినవే కదా ఇచ్చింది, అడగలేదు ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు మరి ఆయన ఎందుకు మనం అనుకోవడం, ఆయన గవర్నమెంట్ని ఎందుకు అనుకోవడం, ఆయన ఎందుకు అనుకోవడం. ఇప్పుడు మీరు 6 కలగపోతే అక్కడ అసలు ఏది ఇంత రచ్చే ఉండకపోను. అది కూడా ఇంటికాడ కలడం అనేది తప్పు. అది మీరు సెక్రటరీలో కలిసి ఉంటే బాగుంది. ఏదేమైనా ఇది సుఖాంతం అయ్యేటట్లనే కనిపిస్తుంది. సుఖాంతం కానివ్వండి, సుఖాంతం అవ్వాలని కోరుకుంటాం. ఈ నెల 10వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు సుఖాంతం అవ్వాలని కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేశారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి. ఎస్, మన సినిమా ఫీల్డ్కి మంచి జరిగిందని పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చెప్తారంటారు. పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమం చేసి చెప్తారు కదా, కంపల్సరీ చెప్పాల్సింది కదా. ఆయన కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తారంటారా? ఇది ప్రతిపక్షం అండి.
మంచి చేస్తే మంచి చెప్తారు, చెడు చేస్తే చెడు చెప్తారు. ఆయన ప్రతిపక్షంలో అడిగే బాధ్యత ఆయనకు ఉంది, హక్కు అది. ఆ అడిగేది వాళ్ళు పొలిటికల్ డ్రైవర్స్ ఉంటుంది. బాగా చేశారండి, బాగా చేస్తే అందరూ బాగా చేసామని చెప్తారు కదా, మంచి చేశారు. ఇప్పుడు ఇందాక మీకు అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోని తప్పు జరుగుతున్న తప్పు అని చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది, అది నా తప్పు అవుతుంది. నేను ఎంత చూపించి నేను గవర్నమెంట్ని బ్యాట్ చేయట్లే. గవర్నమెంట్లో పలానా తప్పు జరుగుతుందండి, ఈ తప్పుని మనం సర్దిద్దుకోవాలి, లేకపోతే ఇది 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 ఎక్కడికి వెళ్తుందని చెప్పాము. అది తప్పు కాదు 100%. అలాగే ఇప్పుడు మంచి చేస్తే మంచి కాదని ఎలా చెప్పగలుగుతారు పవన్ కళ్యాణ్? చూద్దాం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిన తర్వాత ఇది మంచి జరిగింది అని చెప్తారో లేదో కూడా చూద్దాం. ఇక ఫైనల్గా ఒకటే ప్రశ్న స్ట్రైట్గా, అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు గెలబోతున్నారు? అంటే ప్రకాష్ రాజు ప్యానలా, మంచు విష్ణు గారు ప్యానల్ అంటారా? తెలుగు వాళ్ళు గెలుస్తారండి. తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రమే గెలుస్తారు. తెలుగు వాళ్ళు గెలాలి. తెలుగు అసోసియేషన్ ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు అంతా ఒక్కటే. తెలుగు అసోసియేషన్లో తెలుగు వాళ్ళు మాత్రమే గెలుస్తారు. తెలుగు వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. తెలుగు వాళ్ళు గెలాలనే మనం కోరుకుందాం. అలాగే తెలుగు వారే అధ్యక్షులు అవుతారు. అంటే తెలుగువారి అసోసియేషన్ని ఆ ప్యానలే గెలవాలా, మిగతా వాళ్ళు కూడా గెలుస్తారు? నో మిశ్రమ ప్యానల్ వస్తుంది. ఒకటే ప్యానల్ వస్తుందని నేను అనుకోవట్లేదు. అటు ఇటు కూడా మిశ్రమ ప్యానల్ వస్తుంది. సింగిల్ ప్యానల్ అయితే ఎదురు. అంటే మీ సోదరు జీవిత గారు యువతలు ఉన్నారు కదా, మా సిస్టర్ జీవిత కంపల్సరీ గెలుస్తారండి, కంపల్సరీ. ఎందుకంటే హార్డ్ వర్కర్ ఆమె, వర్క్ చేసింది, అర్ధరాత్రి 12 గంటలకి వర్క్ చేసింది కాబట్టి ఆమె గెలుస్తుంది. బండ్ల గణేష్ గారు కూడా ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నారు కదా. ప్రత్యేకంగా నేను బండ్ల గణేష్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద మళ్ళీ మీరు మంచి మనసుతో విత్డ్రా చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.